కాకి మరియు పాము. అనగనగా పూర్వం నర్మదా నది తీరంలో రాజమందిరం ఉండేది. దానికి కొంచెం దూరంలో చెట్టు పైన కాకి గూడు నిర్మించుకుంటూ ఉండగా ఆ చెట్టు కిందనే ఉన్న పుట్టలో పాము ఉండేది. కాకి తన పిల్లలకు ఆహారం తేవటానికి బయటికి వెళ్తున్న సమయం చూసి పాము మెల్లిగా చెట్టుపైకి ఎక్కి కాకి పిల్లలను తినేస్తూ ఉండేది. దీంతో కాకికి ఏమి చేయాలో తెలియక తెగ బాధపడుతూ ఉండేది. ఆహారం కోసం గాలిలో ఎగురుతున్న సమయంలో కాకికి మంచి ఉపాయం తోచింది. ఉపాయం వచ్చిందే తడవుగా ఒడ్డునే ఉన్న రాజమందిరంలోనికి ప్రవేశించి అక్కడ ఉన్న భటులు చూస్తుండగానే రాణిగారి నగను తన నోట కరుచుకుని పైకి ఎగిరి తన గూడు వైపు వెళ్ళసాగింది. రాజభటులు ఆ కాకి వెంటపడ్డారు. తన గూడు ఉన్న చెట్టు కొమ్మపై వాలిన కాకి తనను వెంబడిస్తున్న భటులు చూస్తుండగానే నోటిలో ఉన్న నగ చెట్టు కింద ఉన్న పాము పొట్టులోనికి జారి విడిచింది. దీనితో రాజభటులు గుణపములు పారలు తెచ్చి ఆ నగ కోసం పుట్టను పెకిలింపసాగారు. దానిలో ఉన్న పాము రాజభటులపై కోపంతో బుసకొట్టింది. దీనితో రాజభటులు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ పామును చంపివేసి ఆ నగను తమతో తీసుకువెళ్లి రాణిగారికి అప్పగించారు. ఇక తన బిడ్డలకు పాము పీడ విరగడయ్యిందని సంతోషించి కాకి తన పిల్లలతో సంతోషంగా జీవించసాగింది. నీతి: ఉపాయముతో ఎంతటి అపాయమునైనా జయించవచ్చు.